హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే సిలాజిజంలో ఓన్లీ ఏ ఫ్యూ కేస్ నేర్చుకుందాం. ఓన్లీ ఏ ఫ్యూ కేస్ అని అడిగినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ వన్ ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఆర్ బి. ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఆర్ బి అని అంటే ఓన్లీ ఏ ఫ్యూ అన్నప్పుడు మనకు సమ్ ఏ ఆర్ బి ప్లస్ సమ్ ఏ ఆర్ నాట్ బి అని అర్థం. ఇందులోనే సమ్ ఉంటుంది, సమ్ నాట్ ఉంటుంది. సమ్ ఏఆర్బి, సమ్ ఏఆర్ నాట్ బి. దీని వెన్ డయాగ్రామ్ ఇలా గీసుకోవాలి. సమ్ ఏఆర్బి ఇళ్ళకెళ్ళి సమ్ నాట్ ఇట్లా ఇట్లా పెట్టుకుంటే మనకు దీనికి ఉండే కండిషన్స్ అనేవి అర్థమవుతాయి. ఓన్లీ ఏ ఫ్యూ అన్నప్పుడు వెన్ డయాగ్రామ్ ఇలా గీసుకోవాలి. ఓకేనా? ఇందులో కంక్లూజన్స్ ఏమేమి ఫాలో అవుతాయో చూద్దాం. ఓన్లీ ఏ ఫ్యూ అన్నప్పుడు సమ్ ఏఆర్బి, సమ్ ఏఆర్ నాట్ బి, ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా కంక్లూజన్స్ అనేది సమ్ ఏఆర్ నాట్ బి. ఇక్కడ మనకి ఏమిచ్చిండు? సమ్ ఏఆర్బి, సమ్ ఏఆర్ నాట్ బి. కంక్లూజన్లో సమ్ ఏఆర్ నాట్ బి, ఇది ఫాలో అవుతుంది. సమ్ బిఆర్ నాట్ ఏ అనలేదు ఇక్కడ, సమ్ బిఆర్ నాట్ ఏ, సో ఇది ఫాల్స్. ఇంకా ఆల్ బి బీయింగ్ ఏ ఈజ్ పాసిబిలిటీ. ఇలా ఈ ఏలో సగం బి కావు అంటున్నాడు కదా. కాకపోతే ఇక్కడ మనకు ఆల్ బి బీయింగ్ ఏ ఈజ్ పాసిబిలిటీ, ఈ బి వచ్చి ఇందులో ఉండొచ్చు. సో అప్పుడు ఆల్ బి బీయింగ్ ఏ ఈజ్ పాసిబిలిటీ. ఆల్ ఏ బీయింగ్ ఏ బి ఈజ్ పాసిబిలిటీ. ఇక్కడ ఆల్రెడీ సగం కాదన్నాడు కదా ఇటు సైడ్ సమ్ అనేది, కాబట్టి ఇది పాసిబిలిటీ కాదు. ఆల్ ఏ కెన్ నెవర్ బి బి. కెన్ అంటే పాసిబిలిటీ. కెన్ నెవర్ అంటే పాసిబిలిటీకి తప్పు. ఇది రైట్ అయితే ఇది రాంగ్, ఇది రాంగ్ అయితే ఇది రైట్. ఇక్కడ మనకు ఆల్ ఏ కెన్ నెవర్ అని అడిగిండు. ఇక్కడ ఆల్రెడీ బీయింగ్ పాసిబిలిటీ అనేది తప్పు అయింది, కాబట్టి ఇది రైటు. ఇక్కడ ఆల్ బి కెన్ నెవర్ అన్నాడు. ఇక్కడ బి బీయింగ్ ఏ పాసిబిలిటీ ఈజ్ రైట్. సో కెన్ నెవర్ కాబట్టి ఇది రాంగ్. ఇంకొకటి సమ్ బి ఈజ్ నాట్ ఏ ఈజ్ పాసిబిలిటీ. ఇక్కడ సమ్ బి ఈజ్ నాట్ ఏ. సమ్ బీలు ఏ అయితే సమ్ ఏఆర్ నాట్, సమ్ ఏఆర్ బి, అప్పుడు సమ్ విఆర్ ఏ కూడా అవుతాయి కదా. అప్పుడు పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కంక్లూజన్స్ అనేది రాంగ్ అవుతాయి కదా. సమ్ బి ఈజ్ నాట్ ఏ ఈజ్ పాసిబిలిటీ, ఇది రైట్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి ఇచ్చినప్పుడు సమ్ ఏఆర్ఏ, సమ్ ఏఆర్బి, సమ్ ఏఆర్ నాట్ బి అని ఇచ్చిండని గుర్తుంచుకోవాలి. ఇలా కంక్లూషన్స్ ఏమేమి ఫాలో అవుతాయి అంటే సమ్ ఏఆర్ నాట్ బి. ఓకేనా? సమ్ ఏఆర్ నాట్ బి అవుతుంది కానీ సమ్ బిఆర్ నాట్ ఏ రివర్స్ కాదు, సమ్ ఏఆర్ నాట్ బి అవుతుంది. ఇంకొకటి ఈ ఏబి ఉంది కదా, ఇక్కడ ఆల్ ఏ బీయింగ్ బి ఈజ్ కాదు, ఇటు సైడ్ నుండి కాదు, ఈ రివర్స్ అవుతుంది. ఆల్ బి బీయింగ్ ఏ ఈజ్ పాసిబిలిటీ అవుతుంది. ఏ కెన్ నెవర్ అండ్ ఇది పాసిబిలిటీ అయితే ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అయితే ఇది రైట్ అవుతుంది. ఇది పాసిబిలిటీ, ఇది నాట్ పాసిబిలిటీ. ఇంకొకటి సమ్ బి ఈజ్ నాట్ ఏ ఈజ్ పాసిబిలిటీ. ఓన్లీ 3A. ఇక్కడ ఇటు నుండి ఆల్ బి బీయింగ్ ఏ ఈజ్ పాసిబిలిటీ, సమ్ బి ఈజ్ నాట్ ఏ పాసిబిలిటీ, సమ్ బిఆర్ నాట్ ఏ, అంతే 3A. నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్స్ చూద్దాం.